అందరికీ నమస్కారం అండి. ఇట్లు మీ కృష్ణవేణి ఛానల్. ఈరోజు కథ. నారదుడు ఒక భక్తునికి ప్రత్యక్షమై నాతో రా తీసుకువెళ్తాను అంటే అతను రాను అంటాడు. అంతులేని కోరికలున్న ఆ మనిషి ఎందుకు రానంటాడో అనేదే ఈ కథ. కథ చివరి వరకు వినండి. నచ్చితే తప్పనిసరి ఒక లైక్ చేయండి. ఒకసారి నారదుడు భూలోకం మీద సంచరిస్తుండగా అతనికి కైలాసమనే భక్తుడు కనిపించాడు. కైలాసాన్ని చూడగానే నారదునికి ఎందుకో జాలి కలిగింది. కైలాసం, ఎన్నాళ్ళని ఇలా ఈ సంసార జంజాటంలో పడి ఉంటావు? నువ్వు కూడా చక్కగా నాతో వచ్చే, నిన్ను ఆ భగవంతుని పాదాల చెంతకు తీసుకువెళ్తాను అని అన్నాడు నారదుడు. అప్పుడు కైలాసం, అయ్యో మహానుభావ, మీ నోటి వెంట ఆ మాట రావడం నా అదృష్టం. ఆ భగవంతుణ్ణి చేరుకోవడమే ఈ జన్మకి పరమార్థము కదా. కాకపోతే ఓ చిన్న మనవి, నా పిల్లలు ఇంకా పసివారు, లోకం తెలియనివారు. వాళ్ళని పెంచి యోగ్యులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉంది కదా. ఆ బాధ్యత తీరిన వెంటనే టక్కున మీతో వచ్చేస్తాను అని వేడుకున్నాడు కైలాసం. నారదుడు అనుకుంటాడు, తాను అంత గొప్పవరం ఇచ్చినా కూడా కైలాసం తృణీకరించేసరికి నారదుడు బాధపడ్డాడు. కానీ కాలం గడిచే కొద్దీ ఆయన తన వరాన్ని మాత్రం మర్చిపోలేదు. అందుకనే కొన్నేళ్లు గడిచిన తర్వాత తిరిగి కైలాసం ఇంటికి చేరుకున్నాడు. కైలాసం, నీ పిల్లలు యోగ్యులయ్యారు కదా, ఇక నాతో వస్తావా అని అడిగాడు. అప్పుడు కైలాసం, అయ్యో, ఈ దీనుడిని ఇంకా గుర్తుంచుకున్నారా మహానుభావా? తప్పకుండా మీతో వస్తాను. కానీ ఇప్పుడు కాదు, ఇప్పుడిప్పుడే నా వంశం వృద్ధి చెందుతుంది. కాస్త నా మనవళ్ళని మనవరాళ్ళని తనివితీరా చూసుకుంటాను. పిల్లలకు వ్యాపార రహస్యాలన్నీ నేర్పుతాను. కొద్ది సంవత్సరాలు గడిచాక ఇక నేను లేని లోటు కూడా వారికి తెలియదు. అప్పుడు మీతో తప్పకుండా వచ్చేస్తాను అన్నాడు కైలాసం. నారదుడు మరోసారి భంగపడి బాధపడి తన దారిన తాను వెళ్ళిపోయాడు. కానీ తను వరాన్ని వసగిన విషయం గుర్తుంచుకొని కొన్నేళ్ల తర్వాత తిరిగి కైలాసం దగ్గరకు వెళ్ళాడు. కానీ ఆ ఇంట్లోకి అడుగు పెట్టగానే కైలాసం అప్పటికే మరణించాడన్న విషయం తెలిసింది. ఇక కైలాసం ఏ దేహంలో ఉండి ఉంటాడో అని ఆలోచిస్తూ నారదుడు అక్కడి నుంచి నిష్క్రమిస్తుండగా మునివర్యులకు ప్రణామం అన్న మాటలు వినిపించాయి. వెనక్కి తిరిగి చూస్తే ఏముంది, కైలాసం ఆ ఇంటి కుక్కగా జన్మించాడని అర్థమయ్యింది నారదునికి. నారదా, నా కోసం మీరు తిరిగి వచ్చినందుకు శతకోటి ధన్యవాదాలు. కాకపోతే చిన్న మాట, మా పిల్లలు ఉన్నారు చూశారా, వారికి నా అంత జాగ్రత్త రాలేదు. అంతులేని సంపద చేతికి రావడంతో చాలా అశ్రద్ధగా ఉంటున్నారు. అందుకే ఈ ఇంటికి పరులెవ్వరూ రాకుండా, ఇంట్లోని సంపదని దొంగలు దోచుకొని పోకుండా ఈ ఇంటిని రాత్రింపగలు కాపాడుకుంటూ వస్తున్నాను. నా పిల్లలకి కాస్త జాగ్రత్త తెలిసొస్తుందన్న నమ్మకం కలగగానే నిమిషము కూడా ఆలస్యం చేయకుండా మీతో వచ్చేస్తాను అంటూ ప్రాధేయపడ్డాడు కైలాసం. నారదుడు ఉస్సూరుమంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇలా కొన్నాళ్ళు గడిచాయి. పాపం, నారదుడు వరము ఇచ్చాడు కాబట్టి ఆ వరాన్ని నెరవేర్చే బాధ్యత కూడా ఆయన మీదే ఉందాయే. కాబట్టి మళ్ళీ కైలాసం ఉండే ఇంటికి వెళ్ళాడు. కానీ అక్కడ కుక్క కనిపించలేదు. కొద్ది రోజుల క్రితమే అది చనిపోయిందని తెలిసింది. అది తిరిగి ఏ జన్మ ఎత్తిందా అని యోచిస్తూ నారదుడు ఆ ఇంటి వెనుకే ఉన్న పొలంలో తిరుగుచుండగా మునివర్యులకు ప్రణామం అన్న సుపరిచితమైన గొంతుక వినిపించింది.
అటూ ఇటూ చూడగా గడ్డివాము చాటున మునుగ తీసుకొని ఉన్న పాము రూపంలో కైలాసం కనిపించాడు. నారదా, నా పిల్లలకు డబ్బు మీద జాగ్రత్త కలిగిన మాట నిజమే, కానీ వారు మహాబద్ధకస్తులు. ఎప్పుడో కానీ పొలంలోకి అడుగుపెట్టరు. ఈలోగా నానా రకాల జీవాలన్నీ పొలములోని ధాన్యరాశులని ఆరగించేస్తున్నాయి. అదను చూసుకొని పక్క పొలంలోని వారు కూడా ఇక్కడి ధాన్యాన్ని తస్కరిస్తున్నారు. అందుకనే నా పొలానికి అండగా ఇక్కడిక్కడే తిరుగుతున్నాను. ఈ కాస్త బాధ్యత తీరగానే మీ వెంబడి వచ్చేస్తాను. బాబు, ఈ ఒక్కసారికి నన్ను విడిచిపెట్టి వెళ్ళండి అంటూ ప్రాధేయపడ్డాడు కైలాసం. నారదుడు ఒక్క క్షణం ఆలోచించాడు. కైలాసం ఆశాపాశాలకు అంతులేకుండా పోయిందని గ్రహించాడు. ఆ వలయం నుంచి ఎలాగైనా అతన్ని దాటివేయాలని తలచాడు. అంతే, ఆ ఇంట్లోని వారిని పిలిచి వారి పొలములో తిరుగుతున్న పాముని చూపించాడు. పాముని చూడగానే ఇంట్లో వారంతా తలా ఓ దుండుకర్రని తీసుకొని దాన్ని మోదీ చంపారు. నేను మీ తండ్రి కైలాసాన్ని అంటూ ఆ పాము ఎంత మొత్తుకున్నా దాని భాష వారి చెవిన పడలేదు. మోహంలో కన్నూ మిన్నూ కానని తనకి తగిన శాస్తి జరిగిందని బుద్ధి తెచ్చుకుంటూ కైలాసం తన ప్రాణాన్ని విడిచాడు. నారదునితో కలిసి ప్రయాణించేందుకు సిద్ధపడ్డాడు. అందుకని ఆశకు అంతులేదు. కథ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదములు.